హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ స్నేహం. సో ఈరోజు నేను వీడియోలో పిల్లలకి వెరీ హెల్దీ అండ్ వెరీ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నాను 1 ఇయర్ పిల్లలకి. సో దానికోసం నేను ఒక కడాయిలో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ బాదాము రోస్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఎక్కువ క్వాంటిటీలో చేయను, ఒక 15 డేస్కి అలా సరిపోయేలాగా నేను చేస్తాను. సో బాదాంని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో నేను ఆయిల్ కానీ గీ కానీ ఏది యాడ్ చేయలేదు, డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. సో ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కోసం మనం డ్రై ఫ్రూట్స్ని మంచిగా రోస్ట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సరిగా రోస్ట్ అవ్వకపోతే అవి పచ్చి పచ్చిగా వస్తాయి, టేస్ట్ అంత బాగా అనిపించదు పిల్లలకి కూడా. సో అందుకనే నేను సపరేట్గా రోస్ట్ చేస్తున్నాను. సో బాదాం ఇలా రోస్ట్ అయిన తర్వాత దాన్ని పక్కకు తీసుకొని ఇప్పుడు అదే కడాయిలో కాజు తీసుకుంటున్నాను. సో కాజు వచ్చేసి నేను కొంచెం బాదాం కంటే తక్కువే తీసుకున్నాను. సో అన్ని డ్రై ఫ్రూట్స్ కంటే నేను కొంచెం బాదాం ఎక్కువ తీసుకున్నాను. సో కాజు కూడా సేమ్ బాదాం లాగే రోస్ట్ చేసుకోవాలి మంచిగా. సో కాజు కొంచెం ఎక్కువ టైమే పడుతుంది రోస్ట్ అవ్వడానికి, అంటే పైన రోస్ట్ అయినట్టు కనిపిస్తుంది కానీ లోపల ఇంకొంచెం పచ్చి పచ్చిగానే అనిపిస్తుంది. అలానే మరీ మాడేలాగా రోస్ట్ చేసుకోవద్దు. సో అది కూడా పక్కకు తీసుకున్న తర్వాత ఇవి పంకిన్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్. మీ దగ్గర వాటర్ మిలన్ సీడ్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి ఇందులో. నా దగ్గర లేకుండే ఆ టైంకి, అందుకనే నేను అవి యాడ్ చేసుకోలేదు. సో ఈ సీడ్స్ కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఈ కలర్ వస్తుంది మంచిగా రోస్ట్ అయితే. సో దాన్ని బట్టి మనం వాటిని పక్కకు తీసుకోవచ్చు. సో ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ పక్కకు తీసుకున్నాను. అండ్ ఇందులోనే ఇప్పుడు కొన్ని వాల్నట్స్ కూడా తీసుకుంటున్నాను. వాల్నట్స్ ఎక్కువ తీసుకోవట్లేదు, ఎందుకంటే వాల్నట్ టేస్ట్ అందరికీ నచ్చదు కదా, కొంచెం చేదుగా వస్తుంది. అందుకని చెప్పి నేను వాల్నట్స్ ఎక్కువ తీసుకోలేదు, ఒక 4-5 తీసుకున్నాను. అవి కూడా స్లైట్గా రోస్ట్ అయిన తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్లో యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఇందులో నేను పిస్తా కూడా యాడ్ చేస్తున్నాను. అవి ఆల్రెడీ రోస్టెడ్వే, అందుకని నేను మళ్ళీ రోస్ట్ చేయట్లేదు. సో ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ అయిన తర్వాత వాటిని చల్లార్చిన తర్వాత మనం వాటిని గ్రైండ్ చేసుకుందాము. సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని వాటిని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. సో గ్రైండింగ్కి ఎక్కువ టైం పట్టదు, ఒక 2 సెకండ్స్ అలా ఉంచి వదిలేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మా బాబు వచ్చి 16 మంత్స్ ఉంటాడు, అందుకని చెప్పి నేను పౌడర్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోలేదు, కొంచెం బరకగానే చేసుకున్నాను. 1 ఇయర్కి ముందు టీత్ రాకముందు ఆ టైంలో ఇచ్చినప్పుడు నేను ఫైన్ పౌడర్ లాగా చేసుకునేదాన్ని. బట్ అలా ఫైన్ పౌడర్ చేస్తే ఏంటంటే నోట్లో అతుక్కుంటుంది, సో అది ప్లెజెంట్గా అనిపించదు పిల్లలకి. సో అందుకని చెప్పి నేను ఇలా బరకగా చేసుకున్నాను. అండ్ అందులోనే ఇప్పుడు నేను డేట్స్ వేస్తున్నాను. సో డేట్స్ ఏంటంటే స్వీట్నెస్ అండ్ టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. సో అందుకని చెప్పి నేను డేట్స్ వేస్తున్నాను. డేట్స్ నేను కడిగి పక్కన పెట్టుకొని అది ఆరిన తర్వాత వాటిని కూడా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను సీడ్లెస్ డేట్స్ తీసుకున్నాను. సీడ్స్ ఉన్నవి కూడా వాడుకోవచ్చు, కాకపోతే నేను తీసుకున్నవి సీడ్లెస్. అండ్ ఇందులో నానబెట్టిన కిస్మిస్ కూడా వేస్తున్నాను. ఇవి కూడా మంచి స్వీట్నెస్ని ఇస్తాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి, హెల్దీ. అందుకని చెప్పి కిస్మిస్ కూడా నేను కొన్ని యాడ్ చేస్తున్నాను. సో ఇవి 2 యాడ్ చేసిన తర్వాత మనం వాటిని కూడా మంచిగా గ్రైండ్ చేసుకుందాము. సో నేను ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేశాను, ఎందుకంటే కొంచెం పెద్ద పిల్లలు అయితే కొంచెం అట్లా చిన్న క్రంచీగా అట్లా ఉన్నా కూడా పర్లేదు డేట్స్. బట్ మా బాబుకి ఇంకా డేట్స్ కొరికే అంత టీత్ రాలేదు, సైడ్ టీత్ రాలేదు, అందుకని చెప్పి నేను దాన్ని పేస్ట్ లాగే చేశాను. సో మనం పిల్లలు తినేదాన్ని బట్టి మనం కన్సిస్టెన్సీ అవి చూసుకుంటూ వేసుకోవాలి. సో కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ని నేను పక్కకు తీసుకున్నాను. ఇవి నేను ఓట్స్లో కానీ పాలల్లో కానీ ఇంకా వేరే డిషెస్లో కూడా నేను యాడ్ చేస్తాను, అందుకని నేను పక్కకు పెట్టుకున్నాను కొంచెం పౌడర్. అండ్ ఇప్పుడు ఆ పౌడర్ ఇంకా డేట్స్ పేస్ట్ అదంతా మనం మంచిగా కలుపుకుందాము. డేట్స్ పేస్ట్ అంతా డ్రై ఫ్రూట్స్ పౌడర్కి పట్టేలాగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా దాన్ని మనం స్లోగా కలుపుకోవాలి.
నేను ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని డైలీ ఒక్కసారైనా మినిమం ఇస్తాను. కొన్నిసార్లు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇస్తాను, లేదంటే ఓన్లీ ఈవినింగ్ టైంలోనే ఇస్తాను. స్నాక్ టైం లాగా నేను డ్రై ఫ్రూట్ లడ్డు ఇస్తాను అనమాట. సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం గీ వేస్తున్నాను. సో నెయ్యి వేస్తే తెలిసిందే, నెయ్యి చాలా హెల్తీ అండ్ మంచి టేస్ట్ ఇస్తుంది లడ్డూకి. సో అందుకని నేను గీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులో నేను బెల్లం కానీ హనీ కానీ ఏది యాడ్ చేయలేదు. ఓన్లీ స్వీట్నెస్ కోసం డేట్స్ మాత్రమే వాడాను. డేట్స్ ఇంకా కిస్మిస్ అవి యూస్ చేసి మాత్రమే నేను చేస్తున్నాను. ఇంకా మిగతా స్వీట్నర్స్ కానీ నేను ఇంకేది వాడలేదు. సో ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా లడ్డూలాగా చేసుకోవాలి. సో ఇలా కనిపిస్తుంది అనమాట. కొంచెం మరీ సాఫ్ట్గా లేకుండా, మరీ డ్రై ఫ్రూట్స్ కనిపించేలాగా కాకుండా బరకగా. ఇది తినడానికి కూడా, మనం తినడానికి కూడా అది చాలా బాగుంటుంది తినేటప్పుడు. సో పిల్లలకి కూడా నోట్లో అతుక్కోకుండా, ఆ అన్ప్లెజెంట్ ఫీల్ ఇవ్వకుండా ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో పిల్లల ఏజ్ని బట్టి, వాళ్ళు తినేదాన్ని బట్టి మనం పౌడర్ని చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. సో 1 ఇయర్కి ముందు అయితేనేమో కొంచెం ఫైన్గా చేసుకోవచ్చు, తర్వాత అయితే కొంచెం ఇలా బరకగా చేసుకోవచ్చు, ఇంకొంచెం పెద్దగా అయితే డ్రై ఫ్రూట్స్ని అలాగే ఉంచుకోవచ్చు. సో ఇవి వచ్చేసి నేను పల్లి నువ్వులు కలిపి చేశాను. ఇవి చాలా తక్కువ చేశాను, అందుకని చెప్పి నేను వీడియో తీయలేదు. సో ఇది కూడా నేను బెల్లం వేస్ట్ చేశాను నేను. అది కూడా చాలా బాగుంటుంది పిల్లలకి. సో ఇది డ్రై ఫ్రూట్ లడ్డు నేను చేసేది. ఇది నేను ఇంతగా చెప్పినట్టు డైలీ వన్స్ అయినా కంపల్సరీగా ఇస్తాను. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో వాళ్ళు తినే సైజుని బట్టి మనం లడ్డు చేసుకోవాలి. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేను స్టోర్ చేసుకుంటాను. 15 days నాకు వస్తాయి లడ్డూలు. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ డూ like, share and subscribe to my channel. మీ స్నేహం. Thank you so much for watching. Bye bye.